హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'నువ్వు నా సొంతం' ఎపిసోడ్ 37. ఇంకొక 2 ఉన్నాయి. ఎల్లుండి ఒకటుంది. మళ్ళీ 10 డేస్ తర్వాత ఒక ఎగ్జామ్ ఉంది. అవి అయిపోతే నా స్టడీస్ అయిపోయినట్టే అంది మాయ. అవునా? సరే అయితే జాగ్రత్త. ఎక్కువసేపు చదవకు. ఎల్లుండి కదా ఎగ్జామ్. ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ లేచి చదివితే హాయిగా బ్రెయిన్‌లోకి స్టోర్ అవుతాయి అంటూ నవ్వుతూ చెప్పేసి భర్తతో కలిసి అక్కడి నుంచి తిరిగి తమ రూమ్‌లోకి వెళ్ళిపోయింది మిథున. రూమ్‌లోకి రాగానే వెనక నుంచి భార్యని గట్టిగా హత్తుకున్నాడు యశ్వంత్. యశ్వంత్, ఏం చేస్తున్నావు? అడిగింది మిథున కంగారుగా. ఏమైంది? నా పెళ్ళాన్ని దగ్గరికి తీసుకున్నా. అది కూడా తప్పేనా? అడిగాడు యశ్వంత్. తప్పేనా అంటే ఇప్పుడు కాదు యశ్వంత్. నీకేం చెప్పాను? మనం మన లవ్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాతే ఏదైనా అని చెప్పాను కదా! అంది మిథున. అచ్చా! అవునా? అంటూ ఇంటెన్స్ లుక్స్‌తో భార్య వైపు చూస్తూ తనని తన వైపుకి తిప్పుకొని తన పెదాలను అందుకున్నాడు యశ్వంత్. భర్త ముద్దుకి షాక్ అయింది మిథున. యశ్వంత్ మిథున నడుము చుట్టూ చేతులు వేసి తనని ఇంకా దగ్గరికి జరుపుకుంటూ ఉన్నాడు. యశ్వంత్ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి భర్త పెడుతున్న ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందించింది మిథున. కొన్ని నిమిషాలకి మిథున ఊపిరి భారమైన వేళ అప్పుడు తనని వదిలి దూరం జరిగాడు యశ్వంత్. యశ్వంత్ గుండెల మీద కొడుతూ, ఇదిగో ముందు మనం అనుకున్న దాని ప్రకారమే చేయాలి. ఇప్పుడు నువ్వు మళ్ళీ రూల్స్ మార్చితే బాగోదు అంది యశ్వంత్ వైపు చూస్తూ. ఆహా! ఏం చేస్తావే? అడిగాడు యశ్వంత్. ఏం చేస్తావే అంటే నేనేం చేస్తాను? వెళ్ళి మాయ దగ్గర పడుకుంటా. నీకు మొగుడిని నేనా నా చెల్లా? అడిగాడు యశ్వంత్ అరనవ్వుతో. ఆ నవ్వేంట్రా బాబు! ఆ నవ్వుకే నా గుండెలో గుబులు మొదలవుతుంది. గుండె తడారిపోతుంది అనుకుంటూ భర్త వైపు చూస్తుంది. రాక్షసి! అన్నాడు చిన్నగా. సర్లే ఇంక పడుకో, నాకు బాగా నిద్రొస్తుంది అంటూ మంచం మీదకి చేరిపోయింది మిథున. యశ్వంత్ కూడా లైట్ ఆఫ్ చేసి భార్య పక్కన పడుకొని తన నడుము చుట్టూ చేతులు వేసి తనకి దగ్గరగా జరిగి ఇప్పుడు తప్పించుకో, కానీ కొన్ని రోజులకి ఆగితే అప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తా అన్నాడు యశ్వంత్. ఆ మాటకి సిగ్గుపడుతూ పంటితో కింద పెదవిని నొక్కి పట్టుకుంది మిథున. యశ్వంత్ హాయిగా నిద్రపోతే మిథునకి మాత్రం నిద్ర దూరమైపోయింది. దేవుడా! ఈ మనిషితో లైఫ్ లాంగ్ కష్టమే. కానీ బావుంది అనుకుంటూ యశ్వంత్ పూర్తిగా పడుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు అతని వైపుకి తిరిగి అతని నుదుటిన ముద్దు పెట్టుకొని తన గుండెల మీద పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత తన తల్లిదండ్రులతో మాట్లాడాలి అనుకున్నాడు యశ్వంత్. ఇక ఆర్య, శౌర్య కాలేజ్‌కి వెళ్ళిపోయాక ప్రకాష్ గారిని, లక్ష్మి గారిని కూర్చోబెట్టి వాళ్ళకి విషయం చెప్పాలి అనుకుంటూ మొదలు పెడుతూ ఉండగా కరెక్ట్‌గా అప్పుడే అక్కడికి వచ్చాడు ఒకతను. పోలీస్ యూనిఫామ్‌లో వచ్చిన అతన్ని చూస్తూ, ఎవరు మీరు? ఎందుకిలా వచ్చారు? అడిగాడు యశ్వంత్. గుడ్ మార్నింగ్ యశ్వంత్ గారు. కొత్తగా వచ్చిన ఏసీపీని. నేనే. మై నేమ్ ఈస్ కార్తిక్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు కార్తిక్. రండి మిస్టర్ కార్తిక్, కూర్చోండి అన్నాడు యశ్వంత్. మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి సార్. అందుకే వచ్చాను. నాతో పర్సనల్‌గా మాట్లాడాలా? ఏంటది? అడిగాడు యశ్వంత్ డౌట్‌గా. అలా గార్డెన్‌లోకి వెళ్లి మాట్లాడుకుందామా? అడిగాడు కార్తిక్. కమ్ అంటూ కార్తిక్‌ని తీసుకొని లాన్‌లోకి వెళ్ళాడు యశ్వంత్. చెప్పండి, ఏంటి విషయం? సార్, ఇది అనఫీషియల్‌గా శశాంక్ ఫైల్. తను మీ పెద్ద చెల్లిని ఎలా ట్రాప్ చేశాడు అండ్ తనతో పాటే ఇంకొంతమంది అమ్మాయిల జీవితాల్ని కూడా నాశనం చేశాడు. అండ్ ఇందులో ఇంకొక డార్క్ సైడ్ కూడా ఉంది అన్నాడు కార్తిక్. ఏంటది? అది ఫైల్ ఒకసారి మీరే చదవండి. మీకు మొత్తం తెలుస్తుంది. ఇంకా నేను వెళ్తాను. ఏమైనా అవసరమైతే ఆ ఫైల్ లాస్ట్ పేజ్‌లో నా నెంబర్ ఉంటుంది. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తిక్. ఇక ఆ ఫైల్ తీసుకొని లోపలికి వచ్చాడు యశ్వంత్. నాన్న, అతనెందుకొచ్చారు?
అడిగారు లక్ష్మి గారు. చిన్న కేసు విషయం మీద వచ్చారమ్మా, ఆ శశాంక్ గాడి గురించి అంటూ తల్లిదండ్రుల వైపు చూస్తూ రిషి ఇంకా మాయాలకి పెళ్లి చేయాలి అనుకున్న తన ఆలోచనని తల్లిదండ్రుల ముందు పెట్టాడు యశ్వంత్. ఆలోచన అయితే బానే ఉందిరా. రిషి ఎలాంటివాడో మనకి ముందు నుంచి తెలుసు కాబట్టి మనం కూడా ధైర్యంగా మన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయొచ్చు అన్నారు ప్రకాష్ గారు. కానీ మాయా రిషి ఇద్దరికీ ఇష్టం ఉండాలి కదా అన్నారు లక్ష్మి గారు. అమ్మా, మేము ఆల్రెడీ నిన్న మాయాతో మాట్లాడాము. మాయాకి పెళ్ళి ఓకే. ఒకసారి మీతో కూడా మాట్లాడిన తర్వాత రిషి అన్నయ్యతో మాట్లాడతాను అన్నారు యశ్వంత్ గారు. అంది మిథున. అలా అయితే ఆలోచన బానే ఉంది. నువ్వు ఒకసారి రిషితో కూడా మాట్లాడు యశ్వంత్. తనేమనుకుంటున్నాడో కనుక్కో. తను ఓకే అనుకుంటే నెల రోజుల్లోనే పెళ్లి చేసేద్దాం అన్నారు ప్రకాష్ గారు. ఓకే డాడీ అంటూ అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్. ఆ ఫైల్ భార్య చేతిలో పెడుతూ. మిథున ఆ ఫైల్ తీసుకెళ్లి రూమ్లో యశ్వంత్ ఫైల్స్ ఉండే అరలో పెట్టేసింది. ఆఫీస్లో యశ్వంత్ నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఒక బటన్ ప్రెస్ చేశాడు. ఒక నిమిషంలోపే అక్కడికి ప్రత్యక్షమైంది అతని పిఏ. సార్ చెప్పండి అంది ఆమె వినయంగా. రిషి వచ్చాడా అడిగాడు యశ్వంత్. హా సార్, ఇప్పుడే వచ్చారు, ఒక పావుగంట ముందు అంది ఆమె. ఓకే, వెళ్ళి తనని నా దగ్గరికి పిలవండి అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది యశ్వంత్ పిఏ. ఒక 5 మినిట్స్కి అక్కడికి వచ్చాడు రిషి. చెప్పరా, ఏమైంది, ఎందుకు పిలిచా అడిగాడు రిషి యశ్వంత్ వైపు చూస్తూ. రిషి, నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నానురా. నిదానంగా నేను చెప్పాలి అనుకుంటుంది వింటావా పూర్తిగా అడిగాడు యశ్వంత్. ఏంట్రా అది? మాయా మీద నీ ఒపీనియన్ ఏంటి అడిగాడు యశ్వంత్. మాయా మీద నా ఒపీనియన్ అంటే నాకు అర్థం కాలేదురా అన్నాడు రిషి డౌట్గా. అదే, నీకు మాయాకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, ఏమంటావ్ అడిగాడు యశ్వంత్. రే, మైండ్ పనిచేస్తుందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అడిగాడు యశ్వంత్ వైపు చూస్తూ. నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది కూడా. మాయా నిన్ను ఇష్టపడుతుంది. నాకు కూడా తన గురించి కొంచెం కంగారుందిరా. తను బయట ఎవరినో పెళ్లి చేసుకుంటే వాళ్ళు తనని బాగా చూసుకుంటారో చూసుకోరో నేను చెప్పలేను. కానీ నువ్వైతే తనని బాగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. అయినా ఇంకెన్నాళ్ళని నువ్వు కూడా సియా గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటావు? కొంచెం మూవ్ ఆన్ అవ్వాలిరా అన్నాడు యశ్వంత్. అది ఎప్పటికీ జరగని పని యశ్వంత్. మీరందరూ సియాని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను అన్నాడు రిషి. ఫూలిష్గా మాట్లాడుకు. సియా అంటే మాకు కూడా ప్రాణమే, కానీ చనిపోయిన తనతో పాటు మనం కూడా చనిపోలేం కదా అన్నాడు యశ్వంత్. నువ్వెన్నైనా చెప్పు యశ్వంత్, నేను మాత్రం మాయాని పెళ్లి చేసుకోలేను. నువ్వు ఎందుకు చేసుకోవో నేను కూడా చూస్తాను అన్నాడు యశ్వంత్. రే పిచ్చా నీకేమన్నా? నేను మాయాని ఎప్పుడూ కూడా ఆ దృష్టితో చూడలేదురా. అలాంటిది నేను తనని ఎలా పెళ్లి చేసుకుంటాను? పైగా తనకి నా గురించి తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? ఆలోచించావా దాని గురించి అసలు అడిగాడు రిషి. నీకు అదే ప్రాబ్లం అనుకుంటే మాయాకి తెలుసు నువ్వు సియాని ప్రేమించిన విషయం. ఇప్పుడు ఓకేనా? రే, నువ్వు కూడా మళ్ళీ మామూలు మనిషివి అవ్వాలిరా. అదే నా బాధ. నువ్వు మాయాని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అవుతావు. మాయాకి కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది అన్నాడు యశ్వంత్. అసలు నువ్వేమనుకుంటున్నావురా? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నేను చచ్చినా మాయాని పెళ్లి చేసుకోను అన్నాడు రిషి. అదే, ఎలా చేసుకోవో నేను కూడా చూస్తాను. రేయ్, నీకు తెలియకపోతే అనుకోవచ్చురా, నేను సియాని ప్రేమించాను అన్న విషయం తెలుసు. తెలిసి కూడా మాయాని పెళ్లి చేసుకోమంటావేంటి నువ్వు? సియా ఇప్పుడు మన మధ్య లేదు రిషి. ఆ నిజాన్ని నువ్వు ఎంత త్వరగా డైజెస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది. మాయా తనకి ఏం తక్కువరా, తను బంగారం అంటూ మాట్లాడుతూ ఉన్న యశ్వంత్ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. వెళ్తున్న రిషి వైపే సీరియస్గా చూస్తూ తనని అనుసరించాడు యశ్వంత్. రిషి ఆఫీస్ నుంచి బయటికి వచ్చేసి నేరుగా తన కారులో స్టార్ట్ అయ్యాడు. వీడెక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ యశ్వంత్ కూడా తన కార్లో రిషిని అనుసరిస్తూ వెళ్ళాడు. రిషి నేరుగా తను ఉండే ఫ్లాట్కి చేరుకున్నాడు. యశ్వంత్ కూడా
రిషి వెనకే వెళ్ళి రిషి వైపు చూస్తూ అసలు నీ ప్రాబ్లం ఏంట్రా అడిగాడు సీరియస్గా. అన్నీ తెలిసి కూడా మళ్ళీ నన్ను అడుగుతున్నావంటే నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు మాయా ప్రస్తావన నా దగ్గర తీసుకొని రాకు అంటూ మొహం మీదే డోర్ వేసేశాడు రిషి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.